కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రుల వ్యాఖ్యలకు బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. కాళేశ్వరం బాట కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టు ప్రాంతాలను సందర్శించారు. కాంగ్రెస్ మంత్రుల విమర్శలు అవగాహన లేమికి నిదర్శనమని మండిపడ్డారు. కాళేశ్వరం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని వారన్నారు. ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేస్తున్నాం. మేము మేడిగడ్డ ప్రారంభం నుంచి మేడిగడ్డ ఆనేదాకా కేసీఆర్ గారు మమ్మల్ని ఎమ్మెల్యేలందరికీ ఫస్ట్ మాకు అవగాహన కల్పించిండు. ఎక్కడ పంప్ అవుతుంది, ఎక్కడ లిఫ్ట్ అవుతుంది, ఎక్కడ గ్రావిటీ అనేది మాకు అవగాహన వచ్చింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో అందరూ కూడా అవగాహన ఉంది. దాంతోపాటు ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా అవగాహన కల్పించని చెప్పి అసెంబ్లీలో అందరికి పవర్ ప్లాంట్ ప్రజెంట్ చేసిండు. వాట్ ఈజ్ మేడిగడ్డ, వాట్ ఈజ్ ఎల్లంపల్లి, వాట్ ఈజ్ మల్లన్న సాగర్ అనేది. వాళ్ళకి ఎవరికి ట్రైనింగ్ చేయకుండా ఇష్టానుసారంగా మంత్రులు వచ్చి అవగాహనలు కూడా మాట్లాడుతున్నారు. నేను ఒక మంత్రి అంటాడు, నంది మేడారం నుంచి మిడ్బానరుకు నీళ్లు లక్ష్మీపూర్ దాకా గ్రావిటీ పోతుంటాడు. అసలు ప్రపంచంలో బాహుబలి మోటార్, ప్రపంచంలో అత్యంత ఎత్తున బాహుబలి మోటార్లు వేసి లిఫ్ట్ చేసింది ఎక్కడ అంటే ప్రపంచంలో ఇక్కడే, ఇక్కడ గాయత్రి పంప్ హౌస్లో. నువ్వు గ్రావిటీ ఉన్నాక ఎందుకు ఎత్తిపోతారా ఇన్ని ఖర్చు పెట్టుకొని? ఎవరు కానీ కొలతలు అనేది సముద్రం యొక్క ఎంఎస్ఎల్ మీన్ సీ లెవెల్ నుంచి కొలతలు చేస్తారు. మనకందరికి తెలుసు, తెలిసినతోనైనా మాట్లాడచ్చు, తెలియనోనితోనైనా మాట్లాడచ్చు, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడలేము. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రులు అవగాహన లోపించేది వాళ్ళకి. ఆఖరికి నేర్చుకోండి, తప్పేం లేదు. గంగుల కమలాకర్ గారు చాలా లెక్కలతో సహా చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం ఏందన్నాడు. దయచేసి మీరందరూ కూడా షూట్ చేసిండ్రు. అంత బ్రహ్మాండంగా నీళ్లు సర్జిపుల్లకెళ్ళి పంపుల ద్వారా ఇక్కడికి ఎత్తిపోస్తుంది. పక్కకి ఏమున్నది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 8 అని రాస్తున్నది. అక్కడ ఎట్లా కూలేశ్వరం అవుతుంది? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 8 అని అక్కడ రాస్తుంది. దయచేసి చూపిర్రి. రేవంత్ రెడ్డికి తెలియకపోతే అది కూడా రేపు పొద్దున సున్నం వేసినా ఎత్తాడు. దయచేసి టీవీ ఛానల్స్ చూపియండి, కాపాడుకోవాలి. గిట్టనే రాజముద్రను వరంగల్ కాకతీయులు ఒక ఎంబులంని తీసేస్తానని మొదటి రోజు ఆయన ముఖ్యమంత్రి తెల్లారు. నేను బేడ లొల్లి పెట్టిన తర్వాత ఆగింది అది. నేను దయచేసి అది కూడా మీరు చూపియండి. ఎందుకంటే ఆయన దాని ఏమంటే మరిపిస్తా మారుస్తా అనే మనిషి రేవంత్ రెడ్డి. కాబట్టి దయచేసి అది చూడండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని రాసి ఉంది అక్కడ.